ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరు నువ్వు? ఆడకుండా లోపలికి ఎందుకు వచ్చావు? నేను యాదగిరిని మేడం. బాత్రూంలో ట్యాప్ ఖరాబ్ అయిందని కంప్లైంట్ ఇస్తే వచ్చాను. అవునా? మరి మాస్క్ ఎందుకు పెట్టుకున్నారు? కొంచెం జలుబు చేసింది మేడం. సరే లోపలికి వెళ్ళి పని చూసుకో. అలాగే మేడం. అరే ఏంటి మైథిలి ఇది? ఇలా ఎవరిని చూసినా భయపడితే ఎలా? నేనేమైనా చిన్నపిల్లాడినా? నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోలేనా? అలా అని కాదు ఉత్తమ్ గారు. అత్తయ్య గారు మరీ చెప్పారు మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని. మన జాగ్రత్తలో మనం ఉండడం తప్పే ఉంది. అవునన్నా, ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మి బాధపడే కన్నా అందర్నీ అనుమానించడమే మంచిది. మన సేఫ్టీలో మనం ఉండొచ్చు. అది కాదమ్మా. హలో సార్, ఈరోజు ఆఫీస్కి వస్తున్నారా? చార్టెడ్ అకౌంటెంట్ వస్తానని చెప్పాడు సార్. ఎన్ని గంటలకు రావాలి? చూడండి మేనేజర్ గారు, ఈ రోజు నుంచి ఒక వారం వరకు ఉత్తమ్ గారు ఎక్కడికి రావట్లేదు. ఎంత ఇంపార్టెంట్ వర్క్ ఉన్నా మీరే చూసుకోండి. మైథిలి ఏం చేస్తున్నావు? అది కాదు మేడం. సార్ ప్లీజ్, చెప్తున్నాను కదా, అంతగా అర్జెంట్ అయితే నేను వస్తాను, ఆయన రారు. ఇంక ఈ విషయం గురించి మరోసారి ఫోన్ చేయకండి. ఏంటి మైథిలి, చార్టెడ్ అకౌంటెంట్ వస్తానని చెప్పాడు కదా, ఒకసారి వెళ్ళి కలిసి వస్తాను. వద్దని చెప్తున్నాను కదండి. అంతగా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే వాళ్లే వస్తారు. చూసావా సుహాసిని, ఉత్తమ్ విషయంలో మైథిలి ఎంత జాగ్రత్తగా ఉందో. ఈ ఒక్కరోజు ఉండడం కాదత్తయ్య గారు, ఇంకొక వారం రోజులు స్ట్రిక్ట్ గా ఉండాలి. అత్తయ్య గారు, మీకు మాట ఇచ్చాను కదా, మీరు చెప్పినట్టుగానే ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. మీరేం కంగారు పడకండి. శంకర్ నాకు ఫోన్ చేస్తున్నాడేంటి? హలో శంకర్. త్రిష, నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. ఏంటది? ఇంట్లో ఉత్తమ్ ఉన్నాడా? ఉన్నాడు. ఎందుకు అడుగుతున్నావు? ఏం లేదు, ఉత్తమ్ బయటికి ఎప్పుడు వస్తాడు? ఉత్తమ్తో నీకేంట్రా పని? అసలు ఉత్తమ్ గురించి ఎందుకు అడుగుతున్నావు? అన్నా, ఉత్తమ్తో నీకేం పని అని అడుగుతుంది. ఏం చెప్పాలి? టాపిక్ డైవర్ట్ చేయి. ఫోన్ చేసింది ఉత్తమ్ గురించి కాదు, మైథిలి గురించి అని చెప్పు. అప్పుడు అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. గట్లనే. హలో త్రిష, నేను అడిగింది ఉత్తమ్ గురించి అయినా తెలుసుకోవాలనుకుంది మైథిలి గురించి. మైథిలి గురించా? ఎందుకు? ఉత్తమ్ బయటికొస్తే మైథిలి కూడా బయటికి వస్తుంది కదా. గప్పుడు మా కిషోరన్న దాన్ని వేసేనికి ప్లాన్ చేసిండు. ఏంటి, మైథిలిని వేసిస్తారా? మా అన్నని జైలుకి పంపిస్తే జిందాబాదులు కొడతారనుకున్నావు? 100 పెడతారు. అలాగా? కాకపోతే ఉత్తమ్ ఇప్పట్లో బయటికి రాడు శంకర్. ఏ? వాళ్ళమ్మకి ఏదో పీడికలు వచ్చిందంట. నువ్వు నన్ను కాదని నాకు తెలియకుండా బయటకెళ్లాలని చూసావో, నేను చచ్చినంత ఒట్టే. అందుకే తను ఇప్పట్లో బయటికి రాడు. అట్లనా? అన్నా, వాళ్ళమ్మ ఒక 1 వీక్ వరకు ఉత్తమ్ని ఇల్లు కదిలి బయటికి పోవద్దని చెప్పిందట. గందుకే ఉత్తమ్ గారు ఇంట్లోనే ఉన్నాడట. అలాగా? అయితే ఓ పంచే. అట్లనే అన్నా. ఏ త్రిష, నాకు చిన్న హెల్ప్ చేస్తావా? మళ్ళీ ఏంటి? ఏదో ఒకటి చేసి గప్పుడుగా మైథిలి శుభప్రదం తీసుకుని బయటికి వస్తుంది. అట్లనా? అన్న మైథిలిని లేపేస్తాడు. ఐడియా సూపర్ ఉంది శంకర్. ఆ మైథిలి పీడ విరగడవుతుంది అంటే నేను ఎంత పెద్ద హెల్ప్ అయినా చేయడానికి రెడీ. థ్యాంక్ యూ త్రిష, థ్యాంక్ యూ. మైథిలి చెప్తా. అన్నా, గా త్రిష మనం చెప్పినట్లు చేస్తుంది. అంటే ఆ ఉత్తమ్ గాడు బయటికి వస్తాడు. అదేందన్నా, మైథిలి కదా బయటకు వచ్చేది, ఉత్తమ్ ఎట్లొస్తాడు? ఈ కిషోర్ చూపించబోయే ట్విస్ట్ ఏంటో తెర మీద చూడాల్సిందే.
అమ్మా అమ్మా ఏమైందమ్మా? శుభప్రద అమ్మా ఏమైందమ్మా? శుభప్రద అమ్మా ఏమైందమ్మా? కాలికి దెబ్బ తగిలిందా? కాలు జారిందమ్మా, కొంచెం బెనికినట్టుంది. అయ్యో అయ్యో పద హాస్పిటల్కి వెళ్దాం పద. నువ్వు లేకు. హాస్పిటల్కి వెళ్దాం పద. వద్దులే, ఈ మాత్రం దానికి హాస్పిటల్కి ఎందుకు నాన్న? ఆయింట్మెంట్ రాసుకుంటే సరిపోతుందిలే. అలా అంటారేంటండి? ఇలా కాలు బెరికినప్పుడు హాస్పిటల్ కి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకోవాలి కదా. పొరపాటున ఏదైనా ఎముక బ్రేక్ అయ్యింటే తెలుస్తుంది కదా. నా మాట విని హాస్పిటల్ కి వెళ్దాం పదండి. లే అమ్మా హాస్పిటల్కి వెళ్దాం. అవునమ్మా, హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు ఎక్స్రే తీస్తారు కదా. ఏదైనా ప్రాబ్లం ఉంటే తెలుస్తుంది, లేదంటే ఎలా తెలుస్తుందమ్మా? అవునమ్మా మైథిలి, హాస్పిటల్కి తీసుకెళ్దాం పద. అమ్మ లేమ్మా. అబ్బా అమ్మా, వద్దని చెప్తున్నాను కదా. ఒక అరగంట చూద్దాం అమ్మా. అప్పటికి నొప్పి తగ్గకపోతే అప్పుడు వెళ్దాంలే. సరే లోపలికి పదమ్మా, లోపలికి పద. ఏండి పట్టుకోండి. లేమ్మా. జాగ్రత్త. మెల్లగా అమ్మా. జాగ్రత్త తల్లి. ఛ! ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే ఇంకొక హాఫ్ అన్ అవర్ ఆగాల్సి వస్తుంది. చూద్దాం, హాఫ్ అన్ అవర్ తర్వాతైనా ఇది బయటికి వెళ్ళకపోతుందా, ఆ కిషోర్ గడి చేతిలో చావకపోతుందా? త్రిష, శంకర్, మన ప్లాన్ సక్సెస్. సుభద్ర ఆంటీ కాలు విరగొట్టాను. కాకపోతే ఒక అరగంట ఆగాక హాస్పిటల్కి వెళ్దామంది. నాకు తెలిసి ఒక హాఫ్ అన్ అవర్ లో ఆవిడ్ని తీసుకుని మైథిలి బయటకు వస్తుంది. హాస్పిటల్ దగ్గర దాన్ని లేపేయండి. థ్యాంక్ యూ త్రిష, థ్యాంక్ యూ. అన్నా, ప్లాన్ సక్సెస్. జాగ్రత్త అమ్మా. ఇక్కడ పడుకో. మైథిలి, నువ్వు అమ్మని చూసుకో, ఆయింట్మెంట్ తీసుకొస్తాను. అమ్మ, సరేనండి. జాగ్రత్త. తాతయ్య ఫోన్ చేస్తున్నాడేంటి? తాతయ్య ఎక్కడున్నారు? మీ తాతయ్య క్షేమంగా నా దగ్గరే ఉన్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.